నేను డాక్టర్ GPV సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. క్రానిక్ పెయిన్స్ ఎక్కడున్నా సరే, అంటే ఇప్పుడు క్రానిక్ బ్యాక్ పెయిన్ కానీ, కొంతమందికి క్రానిక్ హెడేక్, తలనొప్పి ఎక్కువ కాలం నుంచి ఉంటుంది. క్రానిక్ డెంటల్ పెయిన్స్, కొంతమంది లేడీస్లో ఈ క్రానిక్ పెయిన్స్ ఈ పెల్విక్ ఏరియాలో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఇవన్నీ వీటన్నిటితో పోలిస్తే మెయిన్ అందరం చూసేది క్రానిక్ బ్యాక్ పెయిన్. అసలు క్రానిక్ అంటే అర్థం ఏంటి చూస్తే దీనికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా డిఫైన్ చేస్తారండి. క్రానిక్ పెయిన్ అంటే ఒక గ్రూపు ఏదైనా ఒక నొప్పి, నడువు నొప్పి తీసుకుందాం. క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే 3 నెలలు అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని క్రానిక్ పెయిన్ అంటాము. ఒక గ్రూప్ ఏంటంటే 6 నెలలు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉంటే క్రానిక్ పెయిన్స్ అంటారు. ఏదేమైనా 3 నెలలు అంతకంటే ఎక్కువ ఉంటే క్రానిక్ లో బ్యాక్ పెయిన్ కిందే చెప్పుకుంటాం. సరే, ఈ క్రానిక్ పెయిన్స్లో కొంతమందికి ఎన్ని మెడిసిన్స్ వాడినా, చాలామంది దగ్గరికి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కసారి నా దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు, చాలా ఫైల్స్ పట్టుకొని వస్తూ ఉంటారు. అంటే ఒక 5-6 డాక్టర్లను కలవడం, కొంతమంది అయితే ఒక 10-15 మంది డాక్టర్లను కూడా కలిసి వస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్ పెయిన్ ఉన్నది, ఈ బ్యాక్ పెయిన్ లోపల ఈ డిస్క్ ప్రాబ్లం ఉన్నది, ఆ డిస్క్ ప్రాబ్లం వలన బ్యాక్ పెయిన్ వస్తుందని మనం ఎక్స్రేస్, MRI స్కాన్స్ చేస్తే తెలిసిపోతుంది. కానీ వీటికి ఎవరు వాడినా ఒక ఫిక్స్డ్ సెట్ ఆఫ్ మెడిసిన్సే వాడతారు. ఇప్పుడు నా దగ్గరికి వస్తే నేనేదో కొత్త మెడిసిన్ కనుక్కొని వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చెయ్యం. కానీ అందరూ ఎవరు వాడినా ఈ ఒకే రకం మెడిసిన్స్ దాదాపుగా వాడతారు. మరి ఎందుకు వీళ్ళకి నొప్పులు తగ్గడం లేదు, ఇంతమంది డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు అని అంటే దీనికి కారణం ఏ క్రానిక్ పెయిన్ అంటే నడువు నొప్పి కాదు. నేను చెప్పినప్పుడు క్రానిక్ హెడేక్ కానీ, ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్ కానీ, క్రానిక్ డెంటల్ పెయిన్స్, ఇటువంటి వాటిల్లో ఈ క్రానిక్ పెయిన్స్ ఉన్న వాళ్ళల్లో నరాలలో మార్పులు వస్తాయి అన్నమాట. ఈ నరాలలో మార్పులు రావడం, ఎస్పెషలీ బ్రెయిన్ కణాల్లో నరాలలో మార్పులు వస్తాయి. దీన్నే మేము సెంట్రల్ సెన్సిటైజేషన్ అంటాం. అసలు ఈ సెంట్రల్ సెన్సిటైజేషన్ వలన అసలు ఏం జరుగుతుంది అనేది చూస్తే, వీళ్ళు ఏంటంటే నార్మల్ పర్సన్స్తో పోలిస్తే ఈ సెంట్రల్ సెన్సిటైజేషన్ ఉన్నవాళ్ళు హైపర్ సెన్సిటివ్గా ఉంటారు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 25 kgs బరువు ఎత్తినప్పుడు మనకి డెఫినెట్గా కొంత బ్యాక్ మీద స్ట్రెయిన్ పడినట్టు ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడు అంత బరువు ఎత్తినప్పుడు డెఫినెట్గా నడుము మీద ఏదేదో స్ట్రెచ్ పడినట్టు ఉంటుంది. ఆ స్ట్రెచ్ ఫీల్ అవుతారు నార్మల్ పర్సన్స్. అదే ఈ సెంట్రల్ సెన్సిటైజేషన్ వాళ్ళకి సివియర్ పెయిన్ ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది. దీన్నే హైపర్ సెన్సిటివిటీ అంటాం. అంటే నార్మల్ పర్సన్స్తో పోలిస్తే వీళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవుతారు అన్నమాట. ఇప్పుడు ఇది అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక దెబ్బ తగిలింది, మనం నొప్పి ఫీల్ అవుతాం. ఇది ఎలా జరుగుతుందంటే, ఈ నరాల నుంచి సిగ్నల్స్ మన బ్రెయిన్కి వెళ్ళి ఈ బ్రెయిన్లో ప్రాసెస్ జరిగి మనం ఇక్కడ పెయిన్ ఫీల్ అవుతాం అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ బ్రెయిన్లో ఉన్న కణాలు అబ్నార్మల్గా ప్రాసెస్ చేయడం మొదలు పెడతాయి. అందుకే ఈ చిన్న దెబ్బ తగిలినా కూడా వీళ్ళు నొప్పి ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే చెప్పింది, దాన్నే హైపర్ సెన్సిటివిటీ అంటారు. ఈ రెండోది ఏంటంటే, ఇంకోటి ఒక ఏరియాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, ఇప్పుడు 25 kgs బరువు ఎత్తితే ఈ నడుములో పుల్ ఫీల్ అవుతాం కదా, ఒక నార్మల్ పీపుల్ ఒక చిన్న ఏరియాలోనే ఫీల్ అవుతారు. కానీ ఈ సెంట్రల్ సెన్సిటైజేషన్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఏరియాలో నొప్పి ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడుము నొప్పితో పాటు వీళ్ళకి బటక్ దగ్గర పుల్ ఫీల్ అవ్వడం, తొడ వెనుక భాగంలో ఫీల్ అవ్వడం, అంటే ఎక్కువగా నొప్పి ఫీల్ అవుతారు. రెండోది ఈ ఎక్కువ ఏరియాలో కూడా నొప్పి ఫీల్ అవ్వడానికి అవకాశం ఉన్నది. మూడోది ఏంటంటే నాన్ పెయిన్ఫుల్ స్టిమ్యులై. అంటే ఏంటి, ఇప్పుడు ఎవరన్నా మనల్ని ఇలా అన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తోశారు, మనకేం నొప్పి ఉండదు నార్మల్ పీపుల్కి. కానీ వీళ్ళల్లో ఏంటంటే నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే నాన్ పెయిన్ఫుల్ స్టిమ్యులస్, అంటే పెయిన్ రాని స్టిమ్యులస్తో కూడా వీళ్ళు పెయిన్ ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకా నాన్ పెయిన్ సిమ్టమ్స్ అని కొన్ని ఉంటాయి. అంటే ఏంటంటే
ఈ నొప్పితో పాటు ఈ సెంట్రల్ సెన్సిటైజేషన్ ఉన్న వాళ్ళకి ఏదో నీరసంగా ఉన్నట్లు, అంటే ఈ ఫెటీగ్, ఏదో అలసిపోతున్నాను త్వరగానే. మేము కొంతమంది పేషెంట్స్లో నడుము నొప్పితో పాటు చాలామంది ఇవి కంప్లైంట్స్ చెప్తా ఉంటారు, సార్ నేను త్వరగా అలసిపోతున్నాను ఇటువంటివి. సో త్వరగా అలసిపోవడం, సరిగా ఆలోచించలేకపోవడం, బ్రెయిన్ ఫాగ్ అంటాం. ఏదో మనం కరెక్ట్గా ఆలోచన ధోరణి కూడా ఒక్కొక్కసారి కరెక్ట్గా ఉండకపోవచ్చు. అండ్ బాడీలీ డిస్కంఫర్ట్, అంటే టోటల్ బాడీ పెయిన్స్ కూడా రావడానికి అవకాశం. అంటే బ్యాక్లో ప్రాబ్లం ఉన్నా కానీ ఈ సెంట్రల్ సెన్సిటైజేషన్ ఉన్న వాళ్ళకి టోటల్ బాడీ పెయిన్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాబ్లము మీరు తప్పనిసరిగా ఈ డాక్టర్లతోటి డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు నడువు నొప్పితో పాటు, సార్ నాకు నీరసంగా ఉంది, లేకపోతే నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, నేను సరిగా ఆలోచించలేకపోతున్నాను, ఇవన్నీ నాకు ఈ సెంట్రల్ సెన్సిటైజేషన్ వల్ల ఏమన్నా వస్తున్నాయా అని చెప్పి డిస్కస్ చేయడం మంచిది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ మాకు యాజ్ స్పైన్ సర్జన్స్ అంటే, ఈ సెంట్రల్ సెన్సిటైజేషన్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు సర్జికల్ అవుట్కమ్స్, ఇప్పుడు సర్జరీస్ చేస్తాము, ఈ సర్జరీస్ చేస్తే ఈ సెన్సిటైజేషన్ లేని వాళ్ళు రికవర్ అయినంత ఫాస్ట్గా ఈ సెంట్రల్ సెన్సిటైజేషన్ ఉన్న వాళ్ళు రికవర్ కారనమాట. అంటే ఏంటి, వాళ్ళకి ఇంకా కొంచెం ఏదో ఉంది, నడుము నొప్పి వస్తుంటుంది, కొంచెం ఈ డిస్కంఫర్ట్ ఉంటానే ఉంటుంది. అందుగురించే మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది, అది మనకి మెడికల్ ట్రీట్మెంట్తో దాన్ని కరెక్ట్ చేయలేము అని మనకి తెలిసినప్పుడు, దాన్ని సర్జికల్ ఆప్షన్స్ మనం ఇచ్చినప్పుడు అది ఎంత త్వరగా చేయించుకుంటే అంత మంచిదని చెప్తాం. ఎందుకు చెప్తామంటే ఇది రీజన్. అంటే ఇది మనం డిలే చేసే కొంది వీళ్ళు ఈ సెంట్రల్ సెన్సిటైజేషన్ డెవలప్ చేస్తే మనం సర్జరీ వలన వచ్చే అవుట్కమ్స్ కూడా, అంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. సో అందు గురించి డిలే చేయకుండా డాక్టర్లు చెప్పినట్లు ఫాలో అవ్వడం మంచిది. ఇది క్రానిక్ పెయిన్స్లో ఏ పెయిన్ అయినా, అంటే నడువు నొప్పి కాదు, మెడ నొప్పి కాదు, క్రానిక్ డెంటల్ పెయిన్, క్రానిక్ హెడేక్, ఏ పెయిన్లో అయినా సరే ఎక్కువ కాలం పాటు నొప్పులు ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ బ్రెయిన్లో ఉన్న నరాల్లో మార్పులు వచ్చి మనం ఈ అబ్నార్మల్ సెన్సేషన్స్ రావడానికి అవకాశం ఉందండి.